దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేయడంతో పాటు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర, రామాయణ సుధానిధి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈరోజు ప్రేక్షకుల ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి ముందు మనం కుంభమేళా గురించి వివరించండి గురువుగారు. కుంభమేళ, కుంభము అంటే కుండ అని పై అర్థం. ఈ శరీరానికి కుంభం ఇది. ఈ తలని శుభ్రం కాని చేసుకుంటూ ఉంటే శరీరం అంతా కూడా శుభ్రపడుతూ ఉంటుంది. అంచేతనే తలలు బోడులైన తలపులు బోడులా. ఉట్టి తల మీద వెంట్రుకలు తీసేస్తే అబ్బో గొప్ప కాదు, ఆ లోపలుండే తలపులు సరైనవి కావాలి. అంచేత ప్రాచీనులు ఆలోచించి ఈ కుంభానికి స్నానం చేయించాలి అని ఏర్పాటు చేసి సంవత్సరంలో 4 మాసాలని కేటాయించారు. ఆ కా మా వై, ఆషాఢం కార్తీకం, మనకి మామూలు 2 నెలలు తెలుసు కూడా, మాఘం వైశాఖం అని. అవి సముద్ర స్నానాన్ని ఇక్కడే చేస్తాం. ఈ త్రివేణి సంగమం అంటే ఇది. ఇటు పక్క నుండి వెళ్ళే నాడి పేరు ఇడ, ఇటు పక్క నుండి వెళ్ళే నాడి పేరు పింగళ. మనం కూర్చున్నటువంటి సందర్భంలో నేల మీద శరీరం ఆనేటటువంటి ఆ భాగం దగ్గర మూలాధార చక్రం నుండి కనిపించి కనిపించకుండా పైకి వెళ్ళేటటువంటి నాడి పేరు సుషుమ్న. ఈ 3 కలిసేటటువంటి ప్రదేశం ఇది. ఇదే త్రివేణి సంగమము అంటే. మనం ముక్కోటి ఏకాదశిని చేసుకున్నాం. ఈ మూటి యొక్క కోటి చివరి భాగాలు కలిసే ప్రదేశం ఇది. ఇది చాలా గొప్పది. ఇక్కడి నుంచి కాస్త పైకి వెళితే ఉత్తర ద్వి అర దర్శనం చేసుకున్నాం మనం. శరీరానికి ఉత్తర భాగం ఇది. ఇక్కడ ద్వి అర 2 తలుపులు ఉన్నటువంటి ఒక పెద్ద రంధ్రం ఉంది. దాన్నే బ్రహ్మరంధ్రము అంటాం, కనిపించదు అది. అక్కడ ద్వి అర, ఆ 2 తలుపులు తెరుచుకుని పరమేశ్వరుని దర్శించడం ఏదైతే ఉందో, మీకు ఇష్టమైన దైవాన్ని, ఉత్తర ద్వి అర దర్శనం అవుతుంది. అక్కడ ఉండేటటువంటి వాడు అమోఘమైనటువంటి అలా విచ్చుకుని ఉన్నటువంటి కమల రూపంలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ జ్ఞాన ప్రకాశం శరీరం అంతా అందడానికి ఆ సూర్యుడిని కూడా తనలో దాచుకున్నటువంటి ఏ కుంభం మనకి ఇక్కడ కనిపిస్తోందో అది మహాకుంభం అవుతుంది. కాబట్టి పవిత్రమైన కుంభం అవుతుంది. కాబట్టి ఈ మహాకుంభాన్ని స్నానం చేయించడం ద్వారా పరిశుభ్రాన్ని చేయించుకోవడం ఏదైతే ఉందో అది మహాకుంభ మేళ. ఇది పుష్యమాసంలోనే రావడానికి కారణం ఏంటంటే, మనకి మామూలుగా ఉండే 5 నెలల్లోనూ కూడా భాద్రపదంలో వినాయకుడిని పూజిస్తాం, ఆశ్వేజంలో అమ్మవారిని పూజిస్తాం, దాని తరువాత అయిన కార్తీకంలో శివుణ్ణి, ఆ తర్వాత మార్గశీర్షంలో ధనుర్మాసం కాబట్టి విష్ణువుని, ఇదిగో ఈ పుష్యమాసంలో సూర్యారాధనని చేస్తాం. సూర్యుడు ఇక్కడే ఉంటాడు. సహస్రదళ పద్మస్థ, సహస్రదళాలతో ఉండే పద్మం అది. అంచేత పుష్యమాసంలోనే ఈ కుంభాన్ని ఈ విధంగా స్నానం చేస్తాం. ఇంకొక మాట చెప్పి సమయం అయిపోతుంది కాబట్టి ముగిద్దాం. ప్రతి ఆలయానికి ఉండే పైన కుంభాలుంటాయే, దానికి స్నానాన్ని చేయిస్తారు. ఈ కుంభానికి స్నానం చేయిస్తారు. త్రివేణి సంగమం దగ్గర నుండి అక్కడికి వెళ్ళి స్నానాన్ని చేయడం ఏదైతే ఉందో అది మహాకుంభమేళ. కాబట్టి ఏమవుతుంది, గంగా, యమున, సరస్వతి అనే 3 నదుల సంగమమైనటువంటి ఆ ప్రదేశంలో గంగ కనిపిస్తూ ఉంటుంది, ఇదిగో ఇడానాడి. యమున కనిపిస్తూ ఉంటుంది, పింగళ నాడి. సరస్వతి మాత్రం అంతర్లీనంగా కనిపించకుండా వెళుతూ ఉంటుంది, కానీ దాంట్లోనే ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి కనిపించదు. ఈ 3 నాడుల సంగమమైనటువంటి ఈ ప్రదేశం నుండి ఉత్తరంగా వెళ్ళి ఇక్కడ స్నానం చేయడం ఏదో ఉందో, ఏది స్నానం చేయించడం అనేది ఉందో అది ఇది. అప్పుడు ఏమవుతుందంటే కల్పనలు ఉండవు, ఖాళీగా ఉండి సోది ముచ్చట్లు ఉండవు.
ఒకళ్ళ సంసారానికి నిప్పులు పోయాలనే ఆలోచన రావు. ఇవన్నీ చేయడం కోసమే ఆ విధంగా చేస్తారు. గురువుగారు కాల్ తీసుకుందాము. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ సందేహం ఏంటో వివరించండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. పాదాభివందనాలు గురుగారు. సౌభాగ్యవతి పరమేశ్వరాత్మస్తు. అడగండి అమ్మా. అది ఒక సందేహం గురుగారు. నారద మహాముని వారు కొంచెం అక్కడ ఇక్కడ అక్కడ చెప్పి కయ్యాలు అవి పెడుతూ ఉంటారు కదండి. ఆయన అంతటి మహాముని అలా ఎందుకు చేస్తారు? తర్వాత ఆయన వీణ ఎందుకు వాయిస్తారు? అది చెప్పవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. మా ఒక మాట, నారద మహాముని కయ్యాలు పెడుతూ ఉంటాడు కదండి. కాదండి, ఆయన కయ్యాన్ని పెట్టడండి. ఆయనే కయ్యాన్ని పెట్టేటటువంటి లక్షణమే కలిగినవాడు అయ్యుంటే భూతాత్మా భూత భావన, ఎవరిలో ఏ విధమైన ఆలోచనతో గ్రహించగలిగిన శక్తివంతుడైన విష్ణువు ఆయన్ని తన దగ్గర నిత్య సంకీర్తనపరుడుగా ఉంచుకునేవాడు కానే కాడు. నారదుడు ఎందుకు కయ్యాలు పెట్టినవాడుగా అనిపిస్తాడు అంటే, కొందరికి ఉన్నదన్నట్టుగా మాట్లాడేమో అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎవరైనా సరే, నాన్నైనా అమ్మైనా వదినైనా మరదలైనా ఎవరైనా సరే ఉన్నదన్నట్టుగా మాట్లాడేస్తుంటారు. నారదుని లక్షణం అది. స్వయంగా పెళ్లి చేసుకుందామని తన కూతుర్ని చక్కనైనటువంటి వాడికి ఇచ్చి చేయిద్దామని ఆలోచించి అశ్వపతి మహానుభూమి మహారాజు, మా జాతకం చూడమ్మా ఒకసారి మా అమ్మాయిది అని అనగానే, సంవత్సరకాలంలో చచ్చిపోయేవాడు దీనికి భర్త అవుతాడని చెప్పాడు. ఎవరైనా చెప్తారా? మనం అయితే ఏం చెప్పం. అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత చెప్తాం అనుకున్నాం, కానీ అనుకుంటారో ఎందుకు ఈ చవట మాట? స్పష్టంగా చెప్పగలిగాడు. అలా ఖచ్చితంగా చెప్తాడు. నిజాన్ని నిజంగా చెప్పేవాడు ఎప్పుడూ కూడా యథార్థవాది, బంధు విరోధి. కాబట్టి తంపులు పెట్టేవాడుగానే అనిపిస్తాడు. శంకరుడు స్వయంగా గంగాదేవిని తల మీద ధరించాడనే విషయాన్ని తెలియగానే పార్వతి ఊగిపోయింది. ఆవిడని పెట్టుకుంటాడు ఆ తల మీద అని. దాని అంతరర్థం వేరుగా ఉంది. ఇది వచ్చి ముందు ఆయన చెప్తాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే లక్షణం కలిగిన వాడు ఆయన. అది కారణం. 2, నారద మహర్షి వీణ ఎప్పుడూ వాయించడు. ఆయనకు ఉండేటటువంటి వీణ ఏదైతే ఉందో అది ఆయన పాడదాం అనుకున్నటువంటి కీర్తనకి అనుగుణంగా తన ఆ జంతువులని స్వరాలకి అనుగుణంగా మేళవించుకుంటూ ఉంటుంది. అది అంత గొప్ప వీణ. అంచేత ఇలా వాయించడం మనకి సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. వాయిస్తున్నట్టు ఏమీ వాయించలేదు. ఆ వచ్చేటటువంటి తన గాత్రం నుండి వచ్చేటటువంటి ఆ కంఠస్వరానికి, నాదానికి, రాగానికి అనుగుణంగా అది మీటుకుంటూ తనంత తానుగా సరి చేసుకుంటూ ఉంటుంది. సామాన్యమైనటువంటి వీణ కాదు, మహానుభావునిది. అంతటి గొప్ప వీణ. మనమందరం లోకల్లో ఇలా చేయాలి. అంచేతనే అనాహతం అంటారు ఈ భాగాన్ని. ఆహతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టకుండా ఉండడం. వీణని మ్రోగించాలంటే ఇలా కొట్టాలి, ఇలా అంటూ ఉండాలి. అది ఆహత ధ్వని. మధ్యలో మోగాలంటే ఇదిగో ఇలా కొట్టాలి, అది ఆహత ధ్వని. ఇది అనాహతం. ఏ విధంగానూ కొట్టబడకుండా అమోఘమైన దైవ స్తోత్రాలని, నామాలని అన్నిటినీ చదవగలిగిన అద్భుతమైన శక్తివంతమైన క్షేత్రం ఇది అనాహతం. ఆ నారదుని దగ్గర ఉండేటటువంటి వీణ కూడా అనాహతమైనటువంటిది. తనంత తానుగా ఈయన పాట పాడడానికి అనుగుణంగా ఏ కీర్తనని మొదడితే దానికి సరిపోయేలాగా తంత్రుల్ని సవరించుకుని ముగించుకునేది. సామాన్యమైనవైన కాదు. ఎందుకని? మహానుభావుడైన విష్ణువు దగ్గర ఉండేటటువంటి నామ సంకీర్తన పరులు కాబట్టి. మంచి ప్రశ్న అడిగారు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రవంతి అండి. నేను చిత్తూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి. మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ఇప్పుడు నాకు 11 నెలల బాబు ఉన్నాడండి. ప్రస్తుతం ఇప్పుడు నేను 2వ నెల గర్భవతిని. 11 నెలలో మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీయవచ్చునా? సహజంగా పుట్టు వెంట్రుకలు తీసేటటువంటి ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి, నెలలు. ఇప్పుడు మీరు అసలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం సరైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే 6వ నెల నుండి 5వ నెల నుండి 6వ నెలకు వచ్చారో
అప్పుడు శాస్త్రం చెప్పినటువంటి విధానం ప్రకారం గర్భోపనిషత్తు అని ఒకటి ఉంది, అది చెప్పిన ప్రకారం ప్రయాణాలు చేయకూడదు, ఎప్పుడూ మెట్లు ఎక్కకూడదు, దైవ దర్శనాన్ని హృదయంలో ఉండి మాత్రమే చేయాలి, అక్కడ దాకా వెళ్ళడం సరికాదు. ఏ క్షణంలో అయినా సరే గర్భంలో ఉండేటటువంటి శిశువు చిన్న ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందనే ఆలోచనతో 5 నిండిన తర్వాత 6వ నెల నుంచి వెళ్ళొద్దు అని నియమించారు వాడు. అంచేత ఈ 11 నెలలు ఇప్పుడు 2వ నెల అని అన్నారే, ఆ కుర్రాడు 11 నెలల వాడు, వాతావరణ అననుకూలకరంగా ఉంది. ఇప్పుడు మీరు 2వ నెల గర్భవతిగా ఉండి ఆ పిల్లవాడిని తీసుకుని 6వ నెల లేదు కాబట్టి వెళ్ళిపోతాను అని అనడం కంటే లౌకికంగాను శాస్త్రపరంగాను ఆలోచించినట్టయితే చక్కగా ఆ గర్భవతి అయినటువంటి మీరు సంతానాన్ని కన్నాక వెళ్ళడం చాలా మంచిది. ఈ 11 నెలల పిల్లవాడిని తీసుకుని అననుకూల వాతావరణంలో ఏవైనా ఒకవేళ వాడికి చిన్నగా వ్యాధి ఏదైనా శ్వాసకోశానికి సంబంధించిన రొంపలు గింపులు వస్తే అవన్నీ గర్భంలో ఉండేటటువంటి శిశువుకు సంక్రమిస్తాయి. దైవానికి చెందవలసినటువంటి కార్యక్రమాన్ని చేయడం సరే, కానీ లౌకికమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే వెళ్ళాలి. నేనే తండ్రినైతే పొరపాటును వెళ్ళొద్దని ఆపుతాను. భర్త ఒకవేళ తీసుకెడతానంటే తర్వాత మీ ఇష్టం చెప్పవలసింది చెప్పారని ఖచ్చితంగా చెప్పి తీరుతాను. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చంద్రశేఖర్ అండి. మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పూర్వ రోజుల్లో మునులు ఋషులు బ్రహ్మ జ్ఞానం తపస్సు చేసేవాళ్ళు కదండి. ఆ జ్ఞానం పొందడానికి వాళ్ళు చేసిన ప్రక్రియ ప్లస్ ఈ జ్ఞానముకు విజ్ఞానముకు వ్యత్యాసం జరుపుగలరు గురుగారు. జ్ఞానం విజ్ఞాన సహితం ఇదం వక్ష్యామ్యసేచతః యత్ జ్ఞాత్వా. జ్ఞాన విజ్ఞానం అనేవి రెండు ఒకటి కాదు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే భగవద్గీత. జ్ఞానము అంటే ఒక విషయాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండడం. దీపం ఆరిపోతే ఏం చేయాలి? ప్రమిదని తెచ్చుకోవాలి, నువ్వులను నిండుగా పోయాలి, దూదివత్తిని మాత్రమే వేయాలి, కొద్దిగా చివర నలపాలి, అది నానిన తర్వాత అగ్గిపుర్లను తెచ్చి వెలిగించాలి, అప్పుడు మొత్తం గది నిండా వెలుగుని నింపాలి. విజ్ఞానం. దీపం ఆరిపోయినప్పుడు వెంటనేమా దీపం ఆరిపోయింది ఆరిపోయింది ఆరిపోయిందని భజన చేసినా భగవంతుని స్తుతించినా వెలగదు. విజ్ఞానము అంటే ఈ తెలుసున్నటువంటి జ్ఞాన అవగాహన కలిగిన వ్యక్తి ఆచరణలో పెట్టడం ఏదైతే అది విజ్ఞానం. ఆచరణలో పెట్టాలి. అబద్ధము పలకకము అబద్ధము పలకకము 200 సార్లు అలా మనం రాసుకున్నా కానీ అబద్ధం పలికితే అది విజ్ఞానం కాదు. అంచేతనే ప్రాచీనులైనటువంటి మహర్షులందరూ కూడా జ్ఞానాన్ని చెప్పి దీన్ని ఆచరించు అని చెప్పారు. ఈవేళ జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఓ విపరీతంగా చెప్పాడు, ఈ మంచి మాటలు ఆ మంచి మాటలు అన్ని మంచి మాటలు ఆచరణలో పెట్టొచ్చేసరికి పెట్టకపోవడం, తర్వాత మొత్తం అంతా గోలైపోవడం, అందరికీ అది అయ్యో అని అనిపించేలా కావడం జరుగుతుంది. కాబట్టి జ్ఞానాన్ని విజ్ఞాన రూపంలో పెట్టిన వాళ్ళు మహర్షులు మాత్రమే. తెల్లవారుజామునే లేవాలి, వాళ్ళు లేచేవారు. బ్రాహ్మీ ముహూర్తం తిష్ఠేత్, ఏ రోజు చేయాల్సిన జపాన్ని చేయాలి, చేసేవారు. అంచేత జ్ఞానము విజ్ఞానము రెంటిలో ఉండేది. ఒకటేమో బోధ, రెండవది ఆచరణ. ఆచరణ ముఖ్యం. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నాగేంద్ర అండి, బుగుండాల నుండి. మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. గురుగారికి నమస్కారం. నమస్కారం అండి. మా తమ్ముడు మరియు మా అక్క కాలం చేశారు. తమ్ముడు పోయి 3 months అవుతుంది, మా 6 months అవుతుంది. అత్తగారు పోయి అంత అంటే మా మిస్సెస్ వాళ్ళ అమ్మ 2 months అవుతుంది. కర్తలు నేనే కార్యాలు నేనే చేశాను. ప్రయాగరాజ్ కుంభమేళాకు మేము ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. ముఖ అగ్ని అంటే వ్యక్తి మరణించిన తర్వాత ఈ శిరస్సుకి అగ్ని పెట్టినటువంటి వ్యక్తి
అయనం మారేంత వరకు ఏ శుభకార్యాలకి వెళ్ళనే కూడదు. అక్కడి నుంచి సరిగా అయనం అంటే ఇప్పుడు ఉత్తరాయణం వచ్చింది, దక్షిణాయనం వరకు కూడా దీనికి వెళ్ళగలిగిన అర్హత మీకుండదు. నాకు టికెట్కు డబ్బులున్నాయి వెళ్తాను, అది వేరే విషయం. శాస్త్రం చెప్పిన విధం అయితే ముఖ అగ్నిని పెట్టినటువంటి వ్యక్తికి ఆ విధమైన అర్హత లేదు. ఒక విషయం ఏంటంటే ఆ ప్రకారంగా మీరు ముఖాగ్నిని పెట్టి ఆయన్ని ఆ పైలోకాలకి పంపించే ఉత్తమ కార్యాన్ని చేసినటువంటి మీకు ఇక్కడికి వెళ్ళి కొత్త పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరమే మాత్రము లేదు. అంచేత దీంతో ఆ విధమైన పుణ్య ప్రాప్తి కలిగింది, సంతోషించవచ్చు, ఇబ్బంది ఏం కాదు. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు భూషణం మేడం. గురుగారికి నమస్కారం. నమస్కారం. గురుగారు ఆహారం తీసుకునేటప్పుడు ఏదైనా నియమాలు పాటించాలన్నా తెలియజేయండి గురుగారు. చాలా మందికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అంటే వేరే, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు రక్తపోటు మధుమేహం ఇవన్నీ వస్తున్నాయి. దీనికి మీ చెప్పండి గురుగారు దయచేసి. ఏం లేదండి, శనైశ్వరైర్హి నిదానంగా భోజనం చేయమన్నాడు. ఆ భోజనం చేసే సమయంలో కూడా దిక్కుమాలిన ఏదో కర్ణపిశాచి పెట్టుకుని మాట్లాడడం, ఈ వాట్సాప్ ఇలా తిరిగేస్తూ కూర్చోవడం, ఎప్పుడూ ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళలాగా ఆ మంచం మీదే పడుకోవడం, మంచం మీద కూర్చుని తినడం ఎంత దరిద్రపు పద్ధతి అండి. ఏ పనిని చేస్తున్నావో దాంట్లో తన్మయీ భవనం అంటారు. తన్మయీ భవనం, ఆ పని యందు సంపూర్ణమైన ఇష్టాన్ని కలిగి ఉండి దాంట్లో తాదాత్మ్య బుద్ధి కలిగి ఉండాలని. తత్ ఆత్మ తదాత్మ తదాత్మన భావ తాదాత్మ్యం, దాంట్లో నిమగ్నం అవ్వాలి. అలా లేనప్పుడు శరీరంలో తీసుకున్న ఆహారం వంట ఎలా పడుతుంది? ప్రాచీన ఎంత గొప్ప వాళ్ళు వంట పట్టడం అంటారు, వంట పట్టదు కదా. ఇక్కడ వీడు ఉంటాడు, ఏం తిన్నాడో కూడా చెప్పలేకపోతున్నారు వేడ. ఈ డాక్టర్లు, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, చదివిన వాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళు వీళ్ళు కూడా ఏం తిన్నారంటే ఒక నిమిషం ఆలోచించుకొని చెప్తున్నారు. కాదు, ఏ పని చేస్తున్నావో దాని ఎందుకు బుద్ధిని ఏర్పాటు చేసుకో. ఆహారం ఏదో మామూలుగా యంత్రంలోకి అలా వేసేటటువంటిది కాదు. సిమెంట్ పని చేసేటటువంటి వాడు అలా కాంక్రీట్ని వేసేస్తే అది గిరగిరా తిరుగుతుంది, అది యంత్రం కాబట్టి. కానీ శరీరం ఇది యంత్రం కాదు. ఇది అంచేది దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఆహారం వంట పట్టనప్పుడు జరిగేది ఇదే. ధన్వంతరో సందర్భంలో అన్నాడు, దాని మీద ఇష్టం కానీ లేకపోతే ఔషధం కూడా పనిచేయదు. అంచేతనే పూర్వం వాళ్ళు ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఔషధాన్ని వేసేటప్పుడు ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి, ఇచ్చినటువంటి మాత్ర ఇచ్చిన ఏ వైద్యుడు ఉన్నాడో ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపం. ఏ అమోఘమైనటువంటి ధన్వంతరి కూడా నారాయణుని యొక్క రూపాల్లో ఒకరో అటువంటి నారాయణుడు ఆయన. ఆ ఇచ్చినటువంటి తీర్థం ఏదైతే ఉందో రోగం తగ్గడం కోసం ఇచ్చింది జాహ్నవీతోయం, గంగానది జలంతో సమానం తీసుకోవడానికి. ఆ పవిత్ర బుద్ధితో తీసుకునేవారు కాబట్టి ఔషధం పనిచేసేది, అన్నం వంట పట్టేది, వ్యాధి నివారణ అవుతూ ఉండేది. అసలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. తొందరతనమో చాలా స్పీడ్ అండి, మేమందరం వేగంగా పెడుతున్నామండి. కాదు, బద్ధకంతో ఆలస్యంగా లేచి చిట్ట చివరి క్షణంలో పరుగులు చేసి పరుగులు జీవితం ఎందుకు అవుతుంది? ఒక అరగంట ముందు ఏడిస్తే ఉంటుందా? లేవడు వీడు అరగంట ముందు 5 నిమిషాల ముందు లేచి పరిగెత్తుతుంటే ఇంతే జరుగుతుంటుంది. ఆహారం వంట పట్టాలంటే దాని మీదే దృష్టి ఉంచుకోవాలి. తల్లి తండ్రి అలా జాగ్రత్తగా ఉంటే పిల్లలకి అది అలవాటైపోతుంది. వీళ్ళే కంగారుగా ఉంటే వాళ్ళు సరైనటువంటి మాట కానే కాదు. నిదానం మాత్రమే ప్రధానమైన ప్రాచీనులు చెప్పిన మాటని అర్థం చేసుకోగలగాలి. ఆవేగంతోనే పరిగెత్తడం, ఆవేగంతోనే మాట్లాడడం, అవతల వాడికి అభిప్రాయ భేదం రావడం, అక్కడి నుంచి కొట్లాడుకోవడం సరి కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
సాయి నా పేరు, నేను పెద్దపల్లి నుంచి కలుస్తాను. మీ సందేహం గురువు గారికి చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మాకు కొన్ని బాగా అప్పులు అయిపోయినాయి. అయితే వేరే స్వామీజీని అడిగితే ఏదైనా పూజ చేద్దాం, పూజ చేస్తే కొంచెం అదృష్ట బలం పెరిగి మీకు అప్పులు తగ్గే అవకాశం ఉంటాయని చెప్పిండు. అట్లా ఎంతవరకు ఎంతవరకు పనిచేస్తానని తెలుసుకున్నామని. ఈ చేసిన అప్పులుగా పూజ అప్పు కూడా కలుస్తుందండి. అప్పుడు అవునండి, ఆలోచించి అప్పు చేయాలి, గుర్తుంచుకోండి. అవును. నేను ఎంతకాలంలో తీర్చగలను అని అనుకుని అకస్మాత్తుగా మరణించినట్లయితే ఏమవుతుంది అని ఆలోచించుకుని అప్పు చేయమన్నాడు చాణక్యుడు, మహానుభావుడు. అవును. అంచేత చేసిన అప్పు తీరడానికి ఎక్కువ శ్రమించండి. ఇంకో ఉద్యోగాన్ని ఎక్కడో చేయండి. ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఓ గంట విశ్రాంతి తీసుకుని ఇంకోసారి ఎక్కడ చెయ్యాలి, ఆ రుణాన్ని ఎలా తీర్చాలి అని అనుకోండి తప్ప కొత్తగా పూజో యాగమో యజ్ఞమో హోమో చేసి ఇంకో 40 30 అయిపోయి అబో మొత్తం చతికిలబడ్డాను అని అనుకోవడం సరి ఏమాత్రము కాదు కాదు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. శరీరం ఉన్నది ఎందుకు అంటే నిరంతరం శ్రమించడానికే. ఆ శ్రమించడం అనేది శరీరానికి చేయకపోతే ఇది కూడా మంచి ఉత్సాహంగా ఉండదు. బద్ధకించేటటువంటి వానికి ఏ విధమైనటువంటి పని కాదు. అంచేత శ్రమించండి. కానీ పూజ పురస్కారాలు ఎక్కడో డబ్బుతో చేసేదానికంటే ఇంట్లోనే కూర్చొని లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామాన్ని కానీ రోజుకి 3 మారు పఠించడాన్ని నేర్చుకోండి. ఒకవేళ నాకు నోరు తిరగదు, పఠించలేను, అర్థం కాదు, తప్పులు వస్తాయి, ఇలాంటి అమోఘమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు మహానుభావుడు గరుడ పక్షుల్లో అటు ఇటు. మీరు కనీసం ఎవరైనా విష్ణు సహస్రనామ లలితా సహస్రనామాల్ని చెప్పినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే దాన్ని వింటూనైనా మీ పని మీరు చేసుకోండి. ఏది ముఖ్యమైనటువంటి పని కానప్పుడు ఆ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప పూజా పురస్కారాలు ఇలా అప్పులు చేసి చేయడం అనేది ఏమాత్రం సరికాదు. ఇంకొక మాట చెప్తాను. తీర్థయాత్రలకి చాలామంది అప్పు చేసి కొడుతూ ఉంటారు. మహాకుంభమేళాకి వెళ్ళాలి కదండి, 10,000 కావాలి నాకు. వద్దు, నీ దగ్గర ఆ శక్తి లేనప్పుడు మానేయి. దేవుడికి కూడా విరాళం ప్రకటిస్తూ ఉంటారు. ఆయన ఎవరి దగ్గర 5,000 తీసుకుని ఆ దేవుడి కంటే కూడా వీడు గుర్తొస్తూ ఉంటాడు, అస్తమానం అడుగుతూ ఉంటాడు. కాబట్టి వద్దు. లౌకికంగా ఉండేటటువంటి అనుభవంతో జీవించండి తప్ప లేనిది మాత్రం చేయొద్దు. నేనైతే ఒప్పుకోను. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం. నమస్కారం. పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. అయితే ఇప్పుడు మహా కుంభమేళ జరుగుతుంది కదండి. మన పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. 12 సంవత్సరాలకి మనం ప్రతి చేసేసుకుంటాం కదా. కుంభమేళలో 4 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి, మళ్ళీ అర్ధ కుంభమేళ, మళ్ళీ మహాకుంభమేళ అంటుంది కదా. మరి కుంభమేళ అంటే ఏంటి, కుంభం అంటే ఏంటి, మేళ అంటే ఏంటి? మరి ఈ పేరు మహాకుంభమేళ అనేలా వచ్చింది. మామూలుగా కుంభమేళనే అంటారు వింటున్నాను, కానీ అలాగ అంటున్నారని ధర్మ సందేహం అండి. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఆమె అడిగిన ప్రశ్న అదే. దీన్ని రిపీట్ వేస్తారు రాత్రికి, ఒక్కసారి వినండి. వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పిందే మళ్ళీ చెప్పి సమయాన్ని వ్యర్థం చేయడం కంటే ఆ పని చేయండి. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? రాజశేఖర్, హైదరాబాద్. రాజశేఖర్ గారు, మీ సందేహం ఏంటో గురువు గారిని అడగండి. గురువు నమస్కారం అండి. నమస్కారం అండి. రాముడు మంచి జాతకుడు కదా, మరి ఆయన భార్య సీత ఎందుకు దూరం అయింది అనేది ప్రశ్న. రాముడు మంచి జాతకుడు కదా, సీతాదేవి ఎందుకు దూరమైంది? ఒకే ఒక్క మాట అండి, చెప్పండి. రాముడు ఇక్కడికి వచ్చి మనందరిలాగా మంచి వివాహాన్ని చేసుకుని చక్కగా పిల్లల్ని కని పిల్లల్ని ఏదో అభివృద్ధి పథంగా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన పాఠశాలలో చేర్పించి అందుకు వచ్చిన వాడు కాదు. అవతార పురుషుడు. కేవలం రావణ వధ చేసి లోకంలో ఉండే ప్రజలందరినీ బాధించేటటువంటి ఆ రావణ పీడని అందరికీ వదల్చాలని వచ్చినటువంటి వాడు ఆయన. అంచేతనే జన అర్దన జల్లుకుండేటటువంటి కష్టాలన్నింటినీ తొలగించడం కోసం జనాన్ అర్ధయతేతి జనార్దన, అందరినీ రక్షించడం. 2 అర్థాలు ఉంటాయి దానికి.
రక్షించడం కోసం వచ్చాడు. అంచేత సీతమ్మని తనకు తానుగానే లంకానగరానికి వెళ్ళేలా చేసి నా భార్యను కూడా రావణాసురుడు అపహరించాడనేటటువంటి వంకని వాడి మీద పెట్టి ఆ సీతమ్మని తిరిగి తెచ్చుకోవడం కోసం అని వెళ్తున్నట్టుగా వెళ్ళి రావణ వధని చేసి లంకలో ఉండే అందరికీ మోక్షాన్ని ప్రసాదించినటువంటి శ్రీమన్నారాయణ అవతారమూర్తి ఆయన. ఇది గుర్తుంచుకోగలిగాను. సీతమ్మ కూడా అంది, నేను వెళ్ళి నిన్ను రక్షిస్తాను అని చెప్పి తనకు తానుగా రావణుని చేత అపహరించుకోబడేలా చేసుకుని అప్పుడు లంకకి వెళ్ళి నువ్వు నాతో రావాల్సిందని చెప్పి స్వయంగా రామచంద్రుడు రావడానికి అవకాశాన్ని ఇప్పించి వచ్చి రావణ వధని స్వయంగా తన సమక్షంలో చేయించుకున్న ఉత్తమరాలు ఆవిడ. మనం లౌకికమైనటువంటి మన జీవితంతో సమానంగా దాన్ని ఊహించుకుంటూ ఆయన మహాజాతకుడు అని లోకంలో మహర్జాతకుడు ఉంటారు. ఆయన భార్యను ఎలా కోల్పోయాడు అంటారే, లౌకికమైనటువంటి ఈ కథని అలౌకికమైనటువంటి భావంతో అంతరార్థపరంగా కానీ ఆలోచిస్తే ఏం ఆశ్చర్యమో వేస్తుంది. చేతనే శ్రీమద్ రామాయణం సామాన్యమైనటువంటిది కానే కాదు. ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త అర్థాలని ఇచ్చేటటువంటి మహాద్భుతమైన గ్రంథం. ఓ నవలో ఓ కథో ఇంకోటో ఓసారి చదివేశాక అవతల పడేడివే. రామాయణం అలాంటిది కాదు. ఎన్నిసార్లు మీరు చదవండి అన్నిసార్లు కొత్త అర్థాలని స్ఫురింపజేస్తూనే ఉంటుంది. అంత గొప్పదైనటువంటి గ్రంథం అది. మరొకరు తీసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. సూర్యుడికి మనం అర్ఘ్యం ఇస్తాం కదండి, అది మనం తీర్థంగా తాగచ్చా, అవి చెట్లకు పోసేయాలా అని అడుగుదామనండి. సూర్యుడికి అర్ఘ్యం అంటే ఆయనకి ఇచ్చేస్తాం, మనం తాగేది ఉండదండి. ఆయనకి ఇచ్చేస్తాం, 4 సార్లు ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా తీర్థంగా తీసుకునేది ఉండదు. అర్ఘ్యం ఇయ్యడానికి ముందు మామూలుగా ముమ్మారు కేశవ నామాలు చదువుకుంటూ తీర్థంగా తీసుకుంటాం అంతే తప్ప అర్ఘ్యం ఇచ్చేసిన దాంట్లోంచి మిగుల్చుకుని తీసుకోవడం సరికాదు. మరొకరు తీసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు సీతాదేవి అండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువు గారండి, రామాయణంలో రామరావణ యుద్ధానికి ముహూర్తం రావణాసురుడు పెట్టాడని కొన్ని చోట్ల చదివానండి. అందులోనే రాముడు విజయం రావాలనే ముహూర్తం పెట్టాడని, అలాగే రావణ సంహారం జరిగిన తర్వాత రాముడు లక్ష్మణుని వెళ్ళి రాజనీతి రావణుడి దగ్గర తెచ్చుకోమని చెప్పాడు అని చదివాను. ఇది నిజమేనా అండి? వాల్మీకి రామాయణంలో ఉందా అండి? మీరు ఏ పేజీలు అయితే చదివారో వాటిని 200 ముక్కలు చేయండి వేళ కూర్చుని. అర్థం లేకుండా రాసినటువంటివన్నీ కూడా రాత్రండి. లోకంలో ఒక విధానం ఉంది, నీకు తెలియకపోతే మౌనంగా కూర్చో, 10 మందికి ప్రచారం చేయదని. రావణాసురుడు రాముడి దగ్గరికి వెళ్ళి ముహూర్తాన్ని పెట్టించుకున్నాడా? రాముడు రావణుడు రాముణ్ణి చూసింది యుద్ధ సంగ్రామ కాలం ఏదైతే ఉందో ఆ సంగ్రామ ప్రదేశ సమయంలోనే చూసుకున్నారు. ఒకళ్ళకొళ్ళు ఆశ్చర్యపెడుతూ చూస్తున్నారు. ఈ మానవుడు ఇంత చిన్న వయసు వాడు ఇంత అమోఘమైన ఆకర్షణీయ విధానంతో ఉండి మా రాక్షస సైన్యాన్ని ఇంతమందిని నాశనం చేశాడా? వెనకాల ఏమాత్రము బుద్ధి కూడా చంచలించకుండా ఉండనటువంటి జాతి కోతి జాతి, నిశ్చలమైన బుద్ధి లేని జాతితో ఇంత దూరం ప్రయాణించాడా? ఇంత మహాద్భుతమైనటువంటి సముద్రాన్ని 100 యోజనాలున్న దాన్ని ఇక్కడ రప్పించుకోగలిగాడా అని ఈయన్ని చూసి ఆశ్చర్యపడుతుంటే ఆయన్ని చూసి మొత్తం అందరి దేవతల్ని కూడా భయపెట్టగలిగి వాళ్ళ ప్రదేశాల నుంచి దూరం పంపించినవాడు, నవగ్రహాలని తన అదుపులో ఉంచుకున్నవాడు, అంతేకాక భవేత్ సాక్షాదిహాగత వాయురప్యత్ర నాజ్ఞాతశ్చరేదితి మతిర్మమ. వాయుదేవుడు కూడా స్వయంగా ఏమయ్యా వీచమంటావా అని అడిగి వీచేంత స్థాయిలో వాయుదేవుడంతటి వాడిని కూడా ఉంచగలిగిన శక్తివంతుడు రావణాసురుడు వీడా. ఇద్దరు అలా చూసుకున్నారు. అమ్మా, ఆ ఆలోచన తప్పు తల్లి, కానే కాదు, ఏ విధంగానూ అది కాదు. ఖచ్చితంగా ముహూర్తం అనేటటువంటిది రామచంద్రుడే పెట్టుకున్నాడు.
చాలా స్పష్టంగా చెప్పాడు. ఉత్తరా ఫల్గుని హ్యజ్యశ్వస్తు హస్తేన యోక్ష్యతే. వేళ ఉత్తర ఫల్గుని నక్షత్రం, రేపు హస్త నక్షత్రం, చక్కగా దానికి అనుకూలమైనటువంటి విధానం అవుతుంది. ఆ ముహూర్తంలో నేను పెడుతున్నాను అని చెప్పి తనకి తాను యుద్ధ ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాక మైత్రే ముహూర్తే ప్రయయౌ ప్రయాగవనముత్తమం, ప్రతి చోట కూడా ఆ విధంగా చేసుకున్నాడు. అన్నిటికంటే ముందు తాను పుట్టడానికి కూడా తానే ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రావణ వధ కోసం. అంతేకాని కాదు లోకంలో అలాంటి ప్రచారం వచ్చేసింది తప్ప మరొకటి ఏమాత్రము కాదు. రావణాసురుని యొక్క అనుభవజ్ఞ విశేషాలన్నింటినీ కూడా విభీషణుడు చెప్పాడు తప్ప లక్ష్మణస్వామిని వెళ్ళి కనుక్కో, అనుభవ రహస్యాలు తెలుసుకో, ఇవన్నీ కాదు. విభీషణుడు చెప్పాడు మా అన్ని లాంటి వాడని. చాలా గొప్పగా ఉంటుంది. శ్రీమద్ రామాయణాన్ని పాఠ్యాంశాల్లో పెట్టకపోవడం కారణాలు ఏవైనా కావచ్చు. శ్రీమద్ రామాయణాన్ని దేవాలయాల్లో అలా ఉండే చక్కరైనటువంటి అరుగుల మీద కూర్చున్నప్పుడు అందరూ అక్కడ ఉండే ఒక పండితుడు పూర్వం రోజుల్లో చెప్పేవాడు. ఆ విధానం లేకపోవడం కారణంగా ఎవరికి తోచిన శ్రీమద్ రామాయణం లోకంలోకి పెడుతుంది. అవన్నీ రామాయణాలు తప్ప శ్రీమద్ రామాయణాలు మాత్రం కావు. మరో కాల్ తీసుకుందాం. గురుగారు నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నేను బెంగళూరు నుండి మోహన్ రాజు మాట్లాడుతున్నాను. గురువు గారికి నమస్కారాలు. గురువు గారు, సూర్యుడు స్థిరంగా ఉంటాడు కదా, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని సైన్స్ ప్రకారం చెప్తున్నారు. మరి సూర్యునికి ఇప్పుడు రథము అశ్వాలు అనేసి మన పురాణాలు చెప్తుంది కదా, అది ఎంతవరకు నిజము? మళ్ళీ ఇంకొకటి, సూర్యునికి దంతాలు లేవు అని చెప్పారు. రెండో ప్రశ్నలు. ఒకే విషయాన్ని రెండు విభాగాలుగా చూస్తామండి. ఒకటి పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి విధానంతో చూసే కోణం, ఒకటి పూర్తి విజ్ఞాన విధానంతో చూసే విధానం. విజ్ఞానం అంటే ఈవేళ వచ్చిన సైన్స్ కాదండి. సైన్స్కి మూలం మనం. అక్కడ ఉదయించేటటువంటి సూర్యుడిని సన్ రైజ్ అంటాడు ఆంగ్లేయుడు. వాడి వల్లే మనం నాశనం అయిపోయాం. సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. ఆ కన్యాకుమారి ఏదైతే ఉందో అక్కడ అమోఘంగా సూర్యుడు ఉదయించేటటువంటి కాలం కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. మొన్న జరిగింది అది. సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. గంగమ్మ తల్లి, వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూమాత, ఇది మన దృష్టి. ఇంగ్లీష్ వాడితే ఆ దృష్టి కాదే కాదు. అంచేతనే వాడిని అప్రాచ్యుడు అన్నారు. ప్రాచ్యులం అంటే తూర్పు దిక్కులో ఉండేవాళ్ళం మనం. ప్రాచ్య అంటే తూర్పు, అప్రాచ్య అంటే తూర్పుకి వ్యతిరేకమైన పశ్చిమం, పాశ్చాత్యులు, వెస్ట్రన్స్. మనని పూర్తిగా మనకి ఏమీ లేదు, ఏ సంపద లేదు అని నిరూపించడం కోసమని వాడి మొత్తం విజ్ఞానాన్ని అనుకున్నటువంటి దాని విజ్ఞానం అనుకున్న దాన్ని మన మీద రుద్దేశాడు. అంచేత తమకి ఈ ప్రశ్న వేడొచ్చింది. ఏ సూర్యుడు నాడో ఆయన చుట్టూ భూమిలా తిరుగుతూ ఉంటుందనేది యథార్థం. తిరుగుతుంది కాబట్టే ఆ తిరిగేటటువంటి విధానంలో మంచి ప్రకాశం వస్తే పగలు, లేనప్పుడు రాత్రి. మా చిన్నప్పటి రోజుల్లో పాఠం చెప్పేటటువంటి వాళ్ళందరూ ఆధ్యాత్మిక భావ సంపన్నులైన ఉపాధ్యాయులే కాబట్టి ఒకరినక్కడ నిలబెట్టి ఇంకొన్ని ఇలా గిరగిరా తిరగమనేవారు. ఇదిగోరా వీడికి ఎదురుగా వచ్చిందే ఇది పగలు, ఇదిగో ఇది చూసావా ఇది రాత్రి అని చెప్పేవారు. మాకు సంపూర్ణ అవగాహన అయ్యేటటువంటి విధానంగా ఆ రోజు ఉపాధ్యాయులు దీని మీద శ్రద్ధన్నవాడు కాబట్టి చెప్పారు. ఈవేళ చాలా పాఠశాలల్లో పూర్తి తప్పురా ఇదంతాను, పాతకాలపు ముచ్చటి ఇదంతాను అని చెప్పి ప్రారంభమే ఆ వాక్యంతో మొదలెట్టి ఎవరికైనా కొంత ఆధ్యాత్మిక భావ సంపన్నత ఇంటించి వస్తే దాన్ని కూడా నాశనం చేస్తూ పాఠాలు జరిగిపోతున్నాయి ఈవేళ. అంచేత వీడు బతుకు మొత్తం అంతా కూడా పూర్వుల్ని తిట్టడమే సరిపోతుంది. చివరి 50 సంవత్సరాల్లో అబ్బో అదే గొప్పది అనే ఆలోచన. నాగసాధువులు మొన్న అగ్ని స్నానాన్ని చేశారు. అగ్నిలో పడుకుని అలాగే ఏ విధంగానూ అంటకుండా ఆయన స్నానాన్ని చేశాడు. BBC వాళ్ళు ప్రసారం చేశారు. మరి ప్రత్యేకంగా ఒక విధానం ఉంది యోగ శాస్త్రంలో. భూమి మీద నిలబడడం, నేలకి ఎత్తుగా, నీళ్లలో తాను కనిపించకుండా దాగి ఉండడం,
అలాగే అగ్నిలో స్నానాన్ని చేస్తూ అగ్ని అంటకుండా ఉంచుకోగలగడం సీతమ్మ చేసింది అదే. అలాగే వాయువుల్లో ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ మళ్ళీ ఎక్కడికి రావాలంటే అక్కడికి వచ్చేసేయడం. ఆకాశంలో స్వయంగా నిలబడి అన్ని విశేషాలని గమనించగలగడం. దైవతైశ్చ సమాగమ్య దృష్టిమభ్యాగతోర్రం ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషి. ఆకాశంలో నిలబడి కింద జరుగుతున్న రావణావన యుద్ధాన్ని చూశాడని చెప్తుంది మనకి. ఈ స్థాయి శక్తి యోగం వల్ల వాళ్ళకి లభించింది. ఈవేళ అట్లాంటి మహానుభావులు అక్కడ 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 ఉన్నారు. వాళ్ళని లోకంలోనికి రానియరు. ఒకవేళ వచ్చినట్టయితే అక్కడి నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూలను పెట్టి మొత్తం అవన్నీ తప్పు అని నిరూపించేంత వరకు కూడా ఏమీ తెలియనటువంటి వాడిని పెట్టి వాడి చేత మాట్లాడించకుండా చేసి మేమే గెలిచాం అనేలా పరిస్థితి నడుస్తుందమ్మా. చాలా దుఃఖం కలుగుతోంది ఈ రోజున ఈ విధానం చూస్తుంటే. అంచేత ఆ రెండు దృక్పథాలని కలిపి చూసినప్పుడే ఈ జ్ఞానం విజ్ఞానంతో కలిసినప్పుడు మాత్రమే నిజమైన తత్వం మనకి అర్థమవుతుంది. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. మేడం, ఒక సందేహం ఉందండి మాకి. చెప్పండి. అయితే మా ఆవిడకి జడలు కడుతున్నాయండి. ఒకసారి మొక్కు తీసాము, మళ్ళీ జడలు కడుతున్నాయండి. అదే అండి మరి ఎట్లా ఏం చేయాలనేది. జడలు కట్టడము అనేది దైవానికి సంబంధించింది ఏమాత్రము కాదు. బాగా ఆలోచించి చూసుకోండి. స్పష్టంగా ఏ రోజుకు ఆ రోజు కుంకుడుకాయ రసంతో కానీ స్నానాన్ని చేస్తే అలా లోపల పేరుకుపోయి ఆ జడ దేనికి దానికిగా కేశాలు విడిపోకుండా ఉండేలా చేస్తుంది. అంచేతనే కణ్వాశ్రమంలో చెప్తాడు ఈ మాట. కణ్వుడు చెప్పాడు స్వయంగా, మేము ఏ రోజు కూడా ఇలా చేయమమ్మా. హైంగుదీ ఫల మిశ్రమం. మా ఆశ్రమంలో ఉండేటటువంటి ఏ స్త్రీ జనం ఉన్నారో ఆశ్రమ జనం వాళ్ళందరూ ఇదిగో కొట్టేటటువంటి ఏది అడవి కుంకుడుకాయలు కొట్టేటటువంటి రాళ్ళు ఇటు అటు అటు ఇటు కనిపిస్తున్నాయి చూడు. అంచేతనే వాళ్ళకి స్వచ్ఛంగా విశాలంగా అలా గాలికి ఎగురుతూ ఉండేటటువంటి కేశాలు ఉంటాయి. మేము అలా చేయం కాబట్టి ఇదిగో ఇలా జడలు కట్టుంటామని ఆయన చెప్పాడు ఈ మాట. అందుకని ఆ విధంగా చేయించుకోండి. పూర్వపు పురాణ ఇతిహాసాలు కానీ చదివే శక్తి లేదా వినేటటువంటి అలవాటు మనకుంటే ఈ పరిస్థితి ఉండదు. ఆ జడలు కట్టడం అనేది ఏదో దేవుడికి సంబంధించింది అని మాత్రం అనుకోవద్దు. ఇలా చేయండి, ఇష్టమేమి కష్టమేం కాదు. అది మీ అభీష్టం నెరవేరుతుంది. లేనప్పుడు అందరూ వచ్చి ఆవిడని దేవుడు అని చెప్పి భజన చేసి ఈ పిచ్చి జనం కొందరున్నారు దేశంలో. ఇంకో రకమైనటువంటి ఇల్లు మీ ఈ దేవాలయం అయిపోతుంది ముందనాటి. అలా వద్దు, ఇలా చేసుకోండి. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. అమ్మా నమస్కారం తల్లి. జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్ అండి. మీ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. అయ్యా, ప్రత్యక్ష దైవమైన గురువు గారి పాదాలకు చితకొట్టు వందనాలు అయ్యా. పరమేశ్వరాత్మ నేనంత గొప్పవాడిని కానే కాదని 100 సార్లు చెప్తున్నానండి. అయ్యా, ఒకటి మహాభారతంలో ఏకలవ్యుని బొట్టవనేలును ద్రోణాచార్యుని చేత అర్జునుడు బహుమతి అడిగినట్టుగా మహాభారతంలో సినిమాలలో చూశాను. మరి అది ఏకలవ్యుని బొట్టవనేలును నిజంగా అర్జునుడు కుట్రబండి అడిగిచ్చాడా లేకపోతే ఆ ద్రోణాచార్యుడే అడిగాడా? ఇదొక అపవాదగా మిగిలిపోయింది. ఇది నాకు డౌట్, ఇది సందేహం ఉన్నదయ్యా. మీ నోట వినాలని కోరుకుంటున్నాను. పూర్వం రోజుల్లో అమోఘమైనటువంటి జ్ఞానం విజ్ఞానంతో కలిసి ఉండేది. సహనా భవతు సహ నౌభునక్తు సహ వీర్యంకరభావహే తేజస్వి నావధీతమస్తు. అది మాట. తేజస్వి నౌ అధీతం అస్తు. మనం ఏ చదువు అయితే చదువుకున్నామో ఆ చదువు లోకానికి పనిచేయుగాక, ఇద్దరం తేజస్వంతులమగుదుముగాక. అంటే మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండవద్దు. హిరణ్యధన్వన పుత్ర ఏకలవ్య ఇది స్మృత. హిరణ్యధన్వుడు అనేటటువంటి ఆ ఎరుకల రాజు యొక్క పుత్రుడు అతను. ఆ రోజుల్లో ఆ విధంగా ఒక జాతి ఉండేది. ఆ రోజుల్లో ఉన్నటువంటి నియమం ప్రకారం క్షత్రియుని పుత్రుడైనటువంటి వాడు మాత్రమే రాజరికానికి అర్హుడు తప్ప ఇంకొకరు కాదు. ఆ ప్రదేశంలో ఉండేటటువంటి నిషాదులందరైతే ఉన్నారో ఆ నిషాదులందరికీ రాజుగా ఎన్నుకోబడి ఉన్నాడు తప్ప క్షత్రియుడు కాదు.
2. ఏకలవ్యుడు నిజానికి చూస్తే అర్జునుని కంటే కూడా గొప్ప ధానుష్కుడు, మంచి ధనుస్సు ప్రయోగం విధానం అన్నీ తెలిసినవాడు. ద్రోణుడు ఆలోచించాడు, వీడు సరైనటువంటి వాడు, నిజమైన వాడు, యథార్థమైనటువంటి తనకు వచ్చిన విద్యని లోక ఉపకారానికి వినియోగించేవాడు అయితే వీడిని మనం పక్షంలోకి తీసుకుందామని. కానీ వాడి దృష్టి అది కాదు. అంచేత దుర్యోధనుడు ఏ రోజైనా సరే ఈ ఏకలవ్యుడిని తన పక్షానికి తిప్పుకుంటే ధర్మ అధర్మాల్లో అధర్మమే పెరిగి ధర్మం కిందికి వచ్చి అధర్మం గెలిచిపోతుంది వీడి కారణంగా. అంచేత ధర్మ అధర్మాల్లో అధర్మానికి విజయం వస్తే అందరూ కూడా లోకంలో అధర్మమే మంచిది, సుఖంగా గెలిచాడు కాబట్టి అనేసుకుంటారు. అలాంటి పనిని గురువైనటువంటి తాను చేయకూడదు. అందుకోసం ఆలోచించి ఆ బొటన వేలుని తానే అడిగాడు. ఏకలవ్యుడి విషయంలో ద్రోణుడు అడిగాడు, ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి అనే అభిప్రాయాన్ని లోపలించుకొని. ఏకలవ్యుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, నేను ఎక్కడెక్కడో చదువుకున్నవాడిని కాదు, విశేషించి ద్రోణుడి దగ్గర ఒక్క పాఠాన్ని కూడా చదివినవాడిని కాదు. కానీ ద్రోణుడంతటి వాడు భయపడి అర్జునునితో సహా నా దగ్గరికి వచ్చాక ఈ బోడి బొటనవేలు ఉంటే ఎంత పోతే ఎంత అని తీసి ఇచ్చినటువంటి వాడు భక్తి శ్రద్ధలతో. అంతటి గొప్పవాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గొప్పవాడే కావచ్చు, కానీ దుర్యోధనుడు అట్లాంటి వాళ్ళే తీసుకెళ్తాడు. తన వాళ్ళైనటువంటి పాండవులకి చెందినటువంటి శల్యుణ్ణి తన పక్షం వైపుకి తిప్పుకున్న నీచుడు, దుర్మార్గుడు దుర్యోధనుడు. అంచేత దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా దుష్ట చతుష్టయంలో ఉండేవాళ్ళే తప్ప మరొకళ్ళు ఎవరు కాదు. వాళ్ళని చాలా గొప్పవాళ్ళని నువ్వు అనుకుంటే నీ కర్మ, కానీ నిజంగా కాదు. అంచేత ఏకలవ్యుడిని స్వయంగా ధర్మ రక్షణ కోసమని ఆ విధంగా బొటనవేలు అడిగి తీసుకున్నాడు ఆయన, ఇంకోటి ఏమాత్రం కాదు. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. గురువు గారికి నమస్కారం అండి. అయ్యా, వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్తు అంటారు. ఇప్పుడు మిగతా అవతారాల లాగా వెంకటేశ్వర స్వామి ఏ రాక్షసుల్ని సంహరించలేదు. అలాగే కృతయుగ శ్రీ నరసింహస్య, త్రేతాయుగే శ్రీ రామచంద్ర, ద్వాపరే శ్రీకృష్ణ, తలో వెంకట నాయక అంటారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామిని నభూతో అని ఎలా అంటున్నారు, కొంచెం దయచేసి కొంచెం వివరించండి. నమస్కారం అండి. మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మొట్టమొదటగా భూలోకానికి వచ్చి ఉన్నటువంటిది వెంకట అద్రి మీద. ఆయన నివాసాన్ని చేసుకుని ఇక్కడంటూ ఈ భూలోకంలో ఈ అద్రి ఏదైనా ఒకటి ఉంటే దాని మీద నివసించాడంటే వెంకట అద్రి మీద మాత్రమే. వేం కట, వేం పాపాని ఉచ్యతే. వేం అంటే పాపాలర్థం, కట అంటే తెలియనటువంటి పాపాలని నాశనం చేయగలిగిన శక్తి ఉన్న పర్వతం అది వెంకటాద్రి. అంచేతనే బ్రహ్మాండమైన పెద్ద కథ ఉంది, మనకి సమయం చాలదు కాబట్టి ఒక్క క్షణంలో ముగిస్తాను. పరమ నీచమైనటువంటి పనులన్నీ చేసినటువంటి వాడు వెంకటాద్రి మీదకి వచ్చి విషయాన్నంతటినీ గ్రహించుకుని ఇంతటి దుర్మార్గున్నా నీచున్నా అని అనుకుంటూ ఉంటే అలా అగ్నిచ్చటలు ఒకసారి వ్యాప్తించి పూర్తిగా భస్మీభూతుడైపోయాడు ఆ జ్ఞాన ఉదయం కలిగాక. అంచేతనే ప్రాచీనులు అంటారు, తప్పు చేయడం సహజంగా అందరూ చేస్తారు, నాకు కశ్చిన్ నాపరాధ్యతి. తప్పు చేయకుండా ఎవడో ఉండడు, కానీ చేసినటువంటి తప్పుని అంగీకరించడం ఉందే అది గొప్ప. ఇవాళ చాలామంది చేసిన తప్పును అంగీకరించారు. నువ్వు అలా వెళ్ళావు కదా, నలుగురితో కలిసి 5గురు వెళ్ళాట కదా, అలా చేశాట కదా, ఇలా చేశాట కదా, అబ్బే మాకేం తెలియదు. ఇది తప్పు. తప్పు చేశాను ఒప్పుకో. ఒప్పుకున్న రోజున జ్ఞాన విధానం వస్తుంది. ఏ మహానుభావుడైనటువంటి ఆయన తెలిసి చేసినవి కాకుండా తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నట్లయితే దహించగలిగిన శక్తి ఏ పర్వతానికి ఉంటుందో ఆ వేం కట పర్వతం మీదనే భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వెంకటాద్రి చాలా గొప్పదనే అభిప్రాయంతో వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి, వెంకటాద్రి సమం స్థానం, భగవంతుడే వచ్చాడు, ఇది చాలా గొప్పది అనే అభిప్రాయంతో. అంచేత వెంకటాద్రి గొప్పది. ఆ వెంకటాద్రికి ఈశునిగా ఉండి
వెంకటాద్రి విశేషాన్ని మనకి చెప్పిన వెంకట ఈశుడు గొప్పవాడు అని ఆ విశేషం ఆ శ్లోకానికి వచ్చింది. అందుకనే అదే చదువుతూ ఉంటారు ఎక్కడైనా. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం హలో. అండి. హలో, నమస్కారం అండి. నా పేరు సావిత్రి, ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. మీ సందేహం హలో. గురువు గారిని అడగండి. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. నాకు ఒక చిన్న సందేహం అండి. లలితాదేవి ఆవిర్భావం గురించి చెప్తారా దయచేసి? లలితాదేవి చిదగ్నికుండ సంభూత, చక్కనైనటువంటి ఒక అగ్ని కుండాన్ని ఊహించుకోండి. అగ్ని గుండం కాదు, అగ్ని కుండం. ఆ అగ్నికుండం చుట్టూరా అందరూ నిలబడ్డప్పుడు దేవకార్య సముద్యత. మనందరం మామూలుగా తల్లిదండ్రుల కారణంగా మనం పుడతాం తప్ప మన పుట్టుక లోకానికి ఏదో ప్రయోజనాన్ని కలిగించేది కాదు. అమ్మవారు మాత్రం దేవకార్య సముద్యత. ఏ భండాసురుడు, అలాగే విశుకుడు, విషంగుడు, రక్తబీజుడు మొదలైనటువంటి రాక్షసులు ఉన్నారో ఆ రాక్షస పీడని తొలగించడం కోసం ఏ దేవతలు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారో వాళ్ళని ఎలా వధించాలని అటువంటి దేవతల కార్యమైన రాక్షస వధని నిర్వర్తించడం కోసం సముద్యత పైకి వచ్చినాడు. దేవకార్య సముద్యత. అందరూ అగ్నికుండం లోపలికి చూస్తూ ఉంటే అక్కడి నుంచి మెల్లగా పుట్టుకొస్తూ ఉంటే మొట్టమొదటిగా కనిపించేది శిరస్సే కదా. అంచేత ఆవిడ శిరస్సును చూస్తుంటే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అమ్మవారి కొప్పు, ఆ కొప్పుకి 4 చక్కనైనటువంటి చెండులు అంటే పూల మాలలు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున చెంపకపు చెండు, అశోక పుష్పాల చెండు, పున్నాగ పుష్పాల చెండు, సౌగంధిక పుష్పాల చెండు 4 పెట్టుకుని అమ్మవారు పైకి వస్తూ ఉంటే ఆశ్చర్యంగా. చతుర్బాహు సమన్విత. 4 చేతుల్లో 4 ఆయుధాలని ధరించింది. అలా 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 పైకి అమ్మవారు వచ్చింది. మరాళీ మందగమన మహాలావణ్య సేవతి. ఆవిడ నడుస్తూ ఉంటే మరాలి ఆడు హంస ఉంటుంది, ఎంత జాగ్రత్తగా నడుస్తుందో అలా నడుస్తూ మందగమన, నిదానంగా నడవడం కాదు, ఇటు అటు ఉండే అందరినీ చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటున్నట్టుగా వస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉంది అని అమ్మవారిని చూస్తే మహాలావణ్య సేవతి. లవణము అంటే ఉప్పు అని అర్థం కాదు, అందము అని అర్థం. సంపెంగ పువ్వులో సువాసన అందం, అశోక పుష్పంలో ఆ రంగు అందం, పున్నాగం అంటారే సురపన్న పుష్పం, తలలో ఏ విధమైన ఈపెలు పేలు లేకుండా చేసే శక్తి కలిగింది, అది దానికి ఉండే లవణం. సౌగంధిక పుష్పానికి బ్రహ్మాండమైన సువాసన ఆ సంపెంగ పువ్వుకుండే సువాసన కాదు. సంపెంగ పువ్వు అలా కాలం గడిచిన కొద్దీ తగ్గిపోతుంది, ఎండిపోతుంది. సౌగంధికం అలా కాదు, అలా విస్తరింపజేస్తూ ఉంటుంది. ఇలా దేనిలో లవణం అందం ఉంటుందో మహాలావణ్య సేవతి. ప్రపంచంలో దేంట్లో లవణం గొప్పదనమైన అందం ఉంటుందో అన్ని లావణ్యాలకి సేవతి. ఒకే చోట నిలువ చేసుకున్న అమోఘమైన లక్షణం కలిగిన దేవతామూర్తి లలితాదేవి. నిదానంగా లలిత సహస్రనామాల్ని చదువుకుంటూ వెళితే అలా కళ్ళ ముందు ఓ రూపం మనకు కనిపించినట్టుగా భావనలోకి తడుతుంది. అది అమ్మవారి యొక్క అవతార రూపం. దీని మీద 2-3 గంటలు చెప్తే కానీ తృప్తి సరిపోదు. మనం 2 నిమిషాల వాళ్ళం ఇక్కడ. అవును. మరో కాల్ తీసుకుందాం గురుగారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. సూర్యాశోక్ తూర్పు గోదావరి చిన్న కొండపూడి మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి మరణించండి, ఒక వ్యక్తి కట్ అవుతూ వస్తుంది. మీ వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. ఒక వ్యక్తి అధిక మాసం కంటే ముందు మరణించాడండి. అంటే అధిక మాసం శ్రవణ మాసం 2 సార్లు వచ్చింది పోయినసారి.
2 సార్లు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతను తద్దినం సంవత్సరికం చేయాలంటే 11 నెలలు చేయాలా 12 నెలలు చేయాలా అనేది, అంటే అధిక మాస 11 నెలలు ఉంటుంది కదా, దాని గురించి అండి. మనకి వినిపించినంత వరకు అర్థమైనంత వరకు స్పష్టత లేదు కాబట్టి నిజమాసంలోనే చేస్తారు. ఇలా ఉన్నప్పుడు నిజమాసంలో చేయడం మాత్రమే సరైనటువంటి విధానం. అధిక మాసంలో కూడా చేస్తే విశేష పుణ్యం కలుగుతుందనే అభిప్రాయంతో కొందరు అలా చేస్తారు, కానీ నిజమాసంలో తప్పక చేసి తీరాలి అనేది ప్రమాణం. మరో కాల్ తీసుకుందాం గురువుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని అంటున్నారు, దాని గురించి వివరిస్తారు. చాలా దుఃఖంగా ఉంటుంది. ఆ సంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి. మొన్న సంక్రాంతి వచ్చింది కదా, ఆ గంగిరెద్దులు ఆడించేటటువంటి వాడు సూటు బూటు వేసుకుని బువ్వని ఊతూ ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారంటే ఎంత సిగ్గుమాలని జాతి వచ్చింది లోకానికి చూడండి. హరిదాసు ఎవరు? తల మీద స్వయంగా గిన్నెని గుమ్మడికాయ ఆకారంలో ఉండే ఆ గిన్నెని పెట్టుకుంటాడు. అది భూమికి సంకేతం. గృహిణి దగ్గరకు వచ్చి చక్కనైనటువంటి హరికీర్తనని పాడితే ఆ శ్రీ మహావిష్ణువు కారణంగా భూదేవి నుంచి నాకు అమోఘమైన ధాన్యం లభించిందనే ఆలోచనతో చక్కనైనటువంటి సంప్రదాయ దుస్తుల్లో వచ్చినటువంటి ఆమె ఈ భూమిని ధరించే శ్రీ మహావిష్ణువుకి సంకేతమైన ఏ భూపాత్ర ఉందో దాంట్లో ఇదిగో ధాన్యాన్ని వేస్తోంది. నేను గుప్పెడు ధాన్యం వేస్తే శ్రీహరి గాదెడు ధాన్యాన్ని ఇస్తావే, రక్షించు నాయనా అని. హరిదాస్ వచ్చేది ఆ గిన్నెని పెట్టుకుని, అంటే భూభారాన్ని నేను హరి రూపంలో మోస్తున్నాను అని. చక్కనైనటువంటి నామ సంకీర్తన చేస్తూ వేగంగా అడుగులేస్తూ నృత్యాన్ని చేస్తూ వస్తాడే, ఎంత గొప్ప సంపాదన. ఈ గాడిద సూటు బూటు వేసుకొస్తాడా? దాన్ని చూసి ఆనందిస్తున్నామంటే మనం ఎంత అధమ పాతాల స్థాయిలో ఉన్నాం. అలాగే గంగిరెద్దు రాగానే ఓ అపార్ట్మెంట్లో అందరూ గంగిరెద్దు డ్యాన్స్ ఆడవాళ్ళు చేస్తూ ఉంటే హాయ్ ఎంత బాగా చేశారు, దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఈవిడికి ఇచ్చాం. నాకు కన్నీళ్ళు వచ్చాయి నిజంగా చూస్తే. పైగా వడ్డాణాలు వేసుకుని కూడా గిరగిరా తిరుగుతూ. గంగిరెద్దు అనేది ఉందే, ముందుండేటటువంటి వాడు భృంగి అనే పేరు కలిగిన శంకరుని యొక్క మధ్యలో వాయించేవాడు. వెనకాలుండే భృంగిరిటుడు ఆ శంకరునికి సంబంధించిన ప్రమథ గణాల్లో ఒకడు చక్కనైనటువంటి బూరాని వాయిస్తూ మధ్యలో కొట్టేవాడు. ఆ వచ్చినటువంటి వృషభం ఏదైతే ఉందో శంకరుని యొక్క వాహనం, ఆ వృషభానికి ఉండే మూపురం ఏదైతే ఉందో అది శివలింగ ఆకారం. శంకరా వచ్చావయ్యా మా ఇంటి ముందుకి, ఎంత గొప్పవాడివి నువ్వు, నేను స్వయంగా నీకు నమస్కరిస్తున్నాను. ప్రమథగణాలు ఇద్దరితో వచ్చినందుకని నమస్కరిస్తూ ఆ పాతగా ఇంట్లో పడున్నటువంటి మొత్తం వస్త్రాలన్నింటినీ కలిపి ఏవేవో వాటిని వేస్తే కాశ్మీరు శాలువా అని పండితుడికి కప్పినంత ఆనందంగా పెద్దగా రంకె వేసి వెళుతుంది. ఈ సంప్రదాయం నాశనం అయిపోవటంలా గంగిరెద్దు డాన్సులు చేస్తారా ఆడవాళ్ళు? ఎంత ఘోరంగా ఉంది. ఇదేదో నిందించడానికి విమర్శించడానికి కాదు, ఇట్లాంటి దురాచారాల్ని ఆచారాల్ని వెకిలితనాన్ని పట్టించి వాటిని మానండి అని తెలియజేయడం కోసం ఆవేదనతో చెప్పేటటువంటి మాట. ఇంకా గాలిపటాలు ఎగరవేయడం, ఆ మాంజాన్ని పెట్టి దీన్ని వాడు వాడిని వీడు అలా ఖండించుకుంటూ పెద్ద దెబ్బలాటలు అయిపోవడం. కొంతమందికి పాపం కంఠం తెగిపోయినా బాధపడ్డారు. గాలి పటం, దాని పేరు పటం అంటే వస్త్రం అని. ఆ పైకి ఎగిరేటటువంటి గాలిపటం ఆధారంగా అది ఎటువైపుకి అలా ఎగురుతోందో గమనించుకుని, గాలి ఏ విధంగా వీస్తోందనే గమనించుకుని రైతులైనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వర్షపాతం ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా ఆ దృష్టి కలిగిన వాళ్ళు నేర్చుకోవడం కోసం ఏర్పాటు చేసింది ఒకటి. 2, కొత్తగా ఉదయించబోయేటటువంటి సూర్యుడి ఉత్తరాయణానికి సంబంధించిన సూర్యుడు వస్తూ ఉన్నప్పుడు సూర్యుడి దాకా వెళ్ళి మనం ఆహ్వానం పలకలేం కాబట్టి సూర్య భగవానుడా అక్కడికి వచ్చి నేను ఆహ్వానం చేయలేను, స్వాగతించలేను అని చెప్పి ఆ సూర్యుని యొక్క బొమ్మని ఆ పటం మీద వేసి అక్కడికి ఎగరేస్తారు. సూర్యుని బొమ్మను వేయాలి అక్కడ. వీడు డైనోసార్ బొమ్మని, కుక్క బొమ్మల్ని, నక్క బొమ్మల్ని, దాని మీద వీడి ఇష్టం వచ్చిన బొమ్మల్ని, వీడికి ఇష్టమైన తారలు నటుల బొమ్మల్ని వేస్తాడే. వెకిలితనం కాదది. నువ్వు సంప్రదాయాన్ని పాటించుకో, నష్టమేం లేదు. పాటిస్తే మాత్రం సరైన పద్ధతిలో పాటించు. అంతేగాని నీకున్న బుర్ర వెకిలితనానికి అనుగుణంగా ఈ సంప్రదాయాన్ని నాశనం చేయకు.
ముందు నాటికి నీ పిల్లలు ఇదే అనుసరిస్తారు. తర్వాత సంక్రాంతి అంటే ఏంటంటే డ్యాన్స్ చేయడమేగా అని అంటారు. ఎంత కష్టం అది. కొన్ని చోట్ల 70-80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాడు కూడా సినిమా పాటకు అనుగుణంగా నృత్యాన్ని చేస్తూ బాగా వినోదించావు వేళ. అది వినోదమా? 70-80 ఏళ్ల వాళ్ళు ఇదిగో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి చెడు చెప్తూ చిన్న చిన్నవి ఏవైనా సంసారంలో దాంపత్యంలో ఇబ్బందులు వస్తే అలా కాదే, ఇలా కాదురా నాయన అని చెప్పి సమర్థించాల్సినటువంటి వాళ్ళు డాన్సులు చేయడమా? ఆవేదనతో చెప్తున్నాను తప్ప ఎవరిని విమర్శించడం, నిందించడం మాత్రం నా అభిప్రాయం కాదు, నా స్వభావం కూడా కాదు. అంటే సంప్రదాయాలు చాలా పాడవుతున్నాయి. ముందు నాటికి పిల్లలకి ఇవే అలవాట్లు వస్తాయి. మనం నేర్పిందంటూ ఏమీ ఉండదు. గురువుగారు ఈరోజు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను వివరించడంతో పాటు సంప్రదాయం గురించి కూడా ఆవేదనతో చెప్పారు. ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో ధర్మ సందేహాలను కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువుగారు.